హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి మన కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్పై హోంగార్డ్స్ అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగిందనమాట. అసలు ఈ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దీనివల్ల కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎఫెక్ట్ అవుతుందా అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేసుకుందాం. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే ఈ హోంగార్డ్స్ అయితే ఈరోజు మార్నింగ్ మనకు 10:30 అరౌండ్ 11 ఆ టైంలో వాళ్ళ లాయర్ అయినటువంటి సీనా కుమార్ సార్ని కలిసి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగిందనమాట మెయిన్స్ ఎగ్జామ్పై. అసలు ఈ పిటిషన్లో ఉన్న మెయిన్ కంటెంట్ ఏంటైనా ఒకసారి అయితే చూద్దాం ఈ వీడియోలో కంప్లీట్గా మనమైతే. అలాగే ఈ పిటిషన్కి సంబంధించినటువంటి కోర్టు స్లిప్ అయితే మనం ఒకసారి చూద్దాం. అంటే వాళ్ళు ఏ పర్పస్ మీద పిటిషన్ వేయడం జరిగింది అని వాళ్ళైతే నేచర్ ఆఫ్ అర్జెన్సీ అండ్ ఎమర్జెన్సీ అనే పాయింట్ని బేస్ చేసుకొని ఈరోజు అయితే మనకు మెయిన్గా దాన్ని పిటిషన్ వేయడం జరిగిందనమాట. అంటే దీనివల్ల అర్జెన్సీ వల్ల ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ అంటే దాని ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అర్జెన్సీ మెన్షన్ చేయడం వల్ల. సో ఒకసారి దానికి సంబంధించి అయితే మనం బ్రీఫ్గా చూద్దాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కాంపిటీషన్ ఎంత ఉంది అనేది మనమైతే వీడియోస్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్గా గ్రౌండ్ ఎంతమంది వేశారు అనే దాని గురించి అవి అయితే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాను, చూడండి వాళ్ళు. ఒకసారి అయితే మనము వచ్చేసి కోర్టు స్లిప్ అయితే ఒకసారి చూద్దాము. వాళ్ళ అడ్వకేట్ వచ్చేసి సీనా కుమార్ సారు, అలాగే నేచర్ ఆఫ్ అర్జెన్సీ అండ్ ఎమర్జెన్సీ ఈ రెండింటికి సంబంధించి వీరైతే ఈరోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగిందనమాట. ఒకసారి అర్జెన్సీకి సంబంధించి చూద్దాం. మీరు క్లియర్ కట్గా చూసినట్లయితే ఇక్కడ అర్జెన్సీలో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వాజ్ ఫిక్స్డ్ యాజ్ June 1 మెయిన్స్ ఎగ్జామ్ అనేది బోర్డు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. వితౌట్ కన్సిడరింగ్ ద కోర్ట్ ఆర్డర్ పాస్డ్ బై ద హానరబుల్ కోర్ట్. అంటే కోర్ట్ ఆర్డర్స్ గతంలో ఇవ్వడం జరిగింది ఏమని, హోంగార్డ్స్కి సంబంధించి వాళ్ళు స్పెషల్ కేటగిరీ. సో ఆ స్పెషల్ కేటగిరీని అయితే వీళ్ళు ఎటువంటి అమలు పరచకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కోర్టు ధిక్కరణ అక్కడ ఇవ్వడం జరిగింది, కోర్ట్ ఆర్డర్ పాస్డ్ బై దిస్ ఆనరబుల్ కోర్ట్ అని. సో ఇది అనమాట అర్జెన్సీ, నేచర్ ఆఫ్ అర్జెన్సీ. ఓకే, అక్కడ ఒకసారి థీమ్ అయితే చూద్దాం. అసలు ఈరోజు వీళ్ళు కోర్టుకు వెళ్ళడానికి గల మెయిన్ పాయింట్ ఏంటి అని చెప్పేసి. హోంగార్డ్స్ అనే వాళ్ళని వచ్చేసి ప్రిలిమ్స్కు ముందు వాళ్ళకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది లేకుండా మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది లేకుండా ప్రతి ఒక్కరిని ఎన్ని మార్క్స్ వచ్చినప్పటికీ వారిని అయితే ఈవెంట్స్ అలౌ చేయడం జరిగింది. ఈవెంట్స్కు ఎందుకు అలౌ చేశారంటే వాళ్ళకు కోర్టు తీర్పు అనేది వాళ్ళకు పాజిటివ్గా రావడం జరిగింది. అంటే గతంలో 2023 కేసుకు సంబంధించి తీసుకొని వీళ్ళైతే కోర్టు అనేది కేసు అనేది గెలవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఈవెంట్స్కు అలౌ చేయడం జరిగింది. ఎందుకు, వాళ్ళని స్పెషల్ కేటగిరీగా అక్కడ పరిగణించి వారిని ఈవెంట్స్కి అలౌ చేశారు. సో ఇప్పుడు మెయిన్స్కి అలౌ చేయాలి కదా. ఇక్కడ ఈవెంట్స్కి అలౌ చేసినప్పుడు వీళ్ళు ఈవెంట్స్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని కోర్టు స్పెషల్ కేటగిరీగా పరిగణించమన్నది, బట్ మమ్మల్ని వీళ్ళు స్పెషల్ కేటగిరీగా పరిగణించలేదు. జనరల్ అభ్యర్థులతో పాటే మమ్మల్ని కూడా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. అంటే వారికి ఎలాంటి టైమింగ్స్ ఉన్నాయో మాకు కూడా అలాంటి టైమింగ్స్ పెట్టి మమ్మల్ని స్పెషల్ కేటగిరీగా పరిగణించకుండా మాకు ఈవెంట్స్ కండక్ట్ చేశారని చెప్పేసి వీళ్ళల్లో అంటే హోంగార్డ్స్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యి ఉంటారో ఈవెంట్స్ వాళ్ళంతా మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అది కోర్టులో కేసు అయితే నడుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఏం జరిగింది, మనకు బోర్డు వచ్చేసి డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో కోర్టు బోర్డుకి ఏం చెప్పిందంటే మామూలుగా హోంగార్డ్స్ను స్పెషల్ కేటగిరీగా పరిగణిస్తూ ఈవెంట్స్కి అలౌ చేయమని చెప్పింది. సో ఈ పాయింట్ని పట్టుకున్నారనమాట. కోర్టు ఆల్రెడీ చెప్పింది కదా, దాన్ని ధిక్కరిస్తూ కూడా వీళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు. మరి ఎవరైతే ఈవెంట్స్ డిస్క్వాలిఫై అయినటువంటి హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ కోర్టు స్పెషల్ కేటగిరీ కింద తీసుకోమన్నా కానీ వీళ్ళు తీసుకోలేదు, అది కోర్టు ధిక్కరణ కాదా, అంటే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్ అనౌన్స్ చేయడం అనుకున్నటువంటి అంతర్యం ఏమిటి అనే పాయింట్స్ను మెయిన్గా సీనా కుమార్ సార్ రైజ్ చేస్తూ దీనికి సంబంధించి ఈరోజు అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఏం జరుగుతుందా అనేది అయితే కోర్టు ఇష్టము. అంటే మెయిన్స్ ఎగ్జామ్ డేట్పై ఏం జరుగుతుంది అనేది. ఎనీవే ఇన్ కేసు ఈ హోంగార్డ్స్ను మళ్ళీ ఏమైనా ఈ గ్యాప్లో తీసుకొని వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారా అనేది అయితే ఏం తెలీదు. బట్ ఈ రోజు ఉన్నటువంటి పిటిషన్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదే అనమాట. మమ్మల్ని స్పెషల్ కేటగిరీ కిందగా పరిగణించలేదు, కోర్టులో అక్కడ కేసుని ఏవి తేలకముందే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారు. సో పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈరోజు మెయిన్గా అరౌండ్ 10:30 to 11 ఆ మధ్యలో అయితే మనకు ఈరోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది ఈరోజు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్పై అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్పై ఉన్నటువంటి అప్డేట్ అని. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.